afternoon, students. Once again, welcome to our online classes. How are you? I feel you feel very happy. We will meet once again through these online classes. Okay, children. Please use mask. Wash your hands frequently, and please use sanitizer. If you feel sick, please consult a doctor immediately. Okay, children? I think you feel very tired because of watching online classes morning onwards. Am I correct? Just I'll sing a song for you. A small song. Do you want to listen it? ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము పుట్టింది మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాలు వెలసిన ధరణిరా ఓంకార నాదాలు పలికిన అవనిరా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము వెన్నెలది ఏ మతమురా కోకిలది ఏ కులమురా గాలికి ఏ భాష ఉందిరా నీటికి ఏ ప్రాంతముందిరా గాలికి నీటికి లేవు భేదాలు మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము గౌతమ బుద్ధుని బోధలు మరవొద్దు గాంధీ చూపిన మార్గం విడవొద్దు గౌతమ బుద్ధుని బోధలు మరవొద్దు గాంధీ చూపిన మార్గం విడవొద్దు దేశాల చీకటులు తొలగించు స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష అందుకే నిరంతరం కావాలి దీక్ష అందుకే నిరంతరం కావాలి దీక్ష ఓకే చిల్డ్రన్ హౌ ఈజ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే చిల్డ్రన్ let's get start our class. Okay, in the previous classes in the previous 4 classes onwards we discussed about parts of speech. Okay, how many parts of speech we have, children? We have 8 parts of speech. So parts of speech మనకి 8 parts of speech మీద గ్రామర్ అంతా కూడా గ్రామర్ ఫండమెంటల్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకని అంటే ఆల్రెడీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా వాట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి టైప్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో ఫస్ట్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, adverb,
నేను చాలా డీటెయిల్డ్గా మీకు నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ప్రీవియస్ క్లాసెస్లో జరిగింది. సో నౌ టుడే we are discuss about conjunction and interjection. Okay, so first we discussed about the seventh one, conjunction. So conjunction ని మనము తెలుగులో వచ్చేటప్పటికి సముచ్చయము అని చెప్పేసి అంటాము. సో వాట్ ఈస్ కంజంక్షన్? సో అసలు కంజంక్షన్ అంటే ఏంటి? అంటే వాట్ ఈస్ కంజంక్షన్ అంటే ఇప్పటి వరకు కూడా మీరు 6th క్లాస్లో ఇలాగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇంత డీటెయిల్గా చెప్పుకున్నది లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వీ హ్యావ్ అ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి క్లాసెస్ సరిగా జరగకపోవడం వల్ల మనకి డిస్కస్ చేసుకోవడానికి అంతగా మనకి we have lot of time అన్నమాట. సో a conjunction join two words or groups of words in a sentence. A conjunction join two words or group of words in a sentence. Group of words in a sentence. So here observe children, conjunction. So con means together. Write down in your notebooks children. Con means together. Junction means join. Join means కలయిక కలిపేయడం ఒక పదం కంజంక్షన్ అంటే. ఓకే, కన్ మీన్స్ టుగెదర్ అంటే మనకు తెలుసు కలయిక, కలవడం. కంజంక్షన్ జాయిన్ అవ్వడం. సో హియర్ అబ్జర్వ్, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, ఐ ఆల్రెడీ గివింగ్ ద అంటే కంజంక్షన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఏమని? ఆ కంజంక్షన్ జాయిన్ టు వర్డ్స్, రెండు పదాలని కలుపుతుంది. ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్, ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి కొన్ని పదాలని కలుపుతుంది. దట్ ఈస్ కంజంక్షన్. రెండు మాటలను కానీ, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్ చిల్డ్రన్, రెండు మాటల్ని కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాలను, రెండు మాటలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాలను కంజంక్షన్ అని చెప్పేసి మనము అంటాము. ఓకే, హియర్ వి హావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మనకి కంజంక్షన్ లో కూడా లైక్ మనకి ప్రిపోజిషన్స్ లో వాటిలో మనకి ఎలాగైతే వి హావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఉన్నాయో. సో లైక్ హియర్ ఆల్సో వి హావ్ లాట్ ఆఫ్ కంజంక్షన్స్. మనకి చాలా కంజంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ వి డోంట్ హ్యావ్ కంజంక్షన్స్ వి డోంట్ మేక్ ఎ సెంటెన్స్. కంజంక్షన్ అనేది లేకపోతే మనం సెంటెన్స్ అనేదాన్ని తయారు చేయలేము. సో నేను మీ స్టాండర్డ్ 7th క్లాస్ స్టాండర్డ్కి అర్థమయ్యే రీతిగా ఇప్పుడు చక్కగా నేను కంజంక్షన్ని, సింపుల్ కంజంక్షన్స్ని నేను ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చెప్తాను. రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ చిల్డ్రన్. ఓకే, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, and. So
మరియు అంటే ఒక పదాన్ని గురించి ఒక సెంటెన్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం మరియు అనేది ఉపయోగిస్తాము. సో ఎగ్జాంపుల్ ఈ అండ్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఎలా తయారు చేస్తాము, ఎలా మేక్ చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పూజ ఈస్ గోయింగ్ టు స్కూల్. Going to school. Grishma is going to school. Okay? So Pooja is going to school. Grishma is also going to school. సో ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. సో ఈ సెంటెన్స్ని మనము అండ్ యూజ్ చేసి ఎలా చెప్పాలి అంటే షార్టెన్ చేసి పూజ అండ్ గ్రీష్మ ఈజ్ ఏమవుతుంది ఆర్. పూజ అండ్ గ్రీష్మ ఆర్ గోయింగ్ టు స్కూల్. బట్ హియర్ చిల్డ్రన్ అబ్జర్వ్ హియర్ కేర్ఫుల్లీ. పూజ అండ్ గ్రీష్మ or going to school. Answer here children. Here we have two sentences. First one, Pooja is going to school. Pooja ane ammayi school ki veltundi. Second one, Grishma is going to school. Grishma ane ammayi kuda school ki veltundi. So ఈ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసి ఒక సెంటెన్స్ గా రాయడానికి మనం దేనిని ఉపయోగించాము, అండ్ అనేటటువంటి కంజంక్షన్ ని ఇక్కడ యూజ్ చేసాము. సో పూజ అండ్ గ్రీష్మ, పూజ మరియు గ్రీష్మ ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారు. సో ఇక్కడ టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేయడానికి మనము అండ్ అనేటటువంటి పదాన్ని, అండ్ అనేటటువంటి కంజంక్షన్ ని యూజ్ చేసాము. A conjunction is a connective word or connecting word. A conjunction is a connecting word. Connect means connect చేయడం అంటే ఏంటి, కలపడము. ఓకేనా. నెక్స్ట్ another example. Veena is a singer. Veena and is a dancer. Veena is a singer and Veena is a dancer. So రెండు కూడా తనే చేస్తుంది. Veena అనే అమ్మాయి పాటలు పాడుతుంది, సింగర్, అండ్ Veena is a dancer. తను డాన్స్ కూడా చేస్తుంది. సో ఈ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసి ఒకే పదంగా మనం ఒకే సెంటెన్స్ గా మనం చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే, సో హియర్ అబ్జర్వ్ చిల్డ్రన్, ఫస్ట్ సెంటెన్సెస్ లో గ్రీష్మ అండ్ పూజ అండ్ గ్రీష్మ అనేది యాడ్ చేసాం. నౌ Veena is a singer, Veena is a dancer. Veena is a singer and dancer. Veena is a singer and dancer. So Veena is a singer and dancer. So ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకే జాతి పదాలను కలపడానికి లేదా ఒకే వ్యక్తి చేసేటటువంటి రెండు పనులు ఒకేసారి చెప్పడానికి, ఒకేసారి తెలియజేయడానికి మనము ఈ అండ్ అనేది ఉపయోగిస్తాము. I'm eating and reading. So I'm eating and reading. తింటూ చదువుతూ ఉన్నాను, తింటూ మరియు చదువుతూ ఉన్నాను. సో అక్కడ ఏమర్థమవుతుంది మనకి, అండ్ మరియు అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి. సో he is listening music and do exercise. అంటే అతను మ్యూజిక్ వింటున్నాడు మరియు ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉన్నాడు. సో ఇలాగా మనము అండ్ అనేటటువంటి ప్రెపోజిషన్ గురించి, అంటే అండ్
అండ్ అనేటటువంటి కంజంక్షన్ వాడేటప్పుడు మనం అంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక పనిని కానీ లేదా ఒక వ్యక్తి గురించి కానీ మనం చేసేటటువంటి వాటి గురించి మరియు అంటే రెండు విషయాలు ఒకేసారి చెప్పుకోవడానికి ఈ అండ్ అనేటటువంటి కంజంక్షన్ని మనము యూజ్ చేస్తాం డియర్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్ బికాజ్. సో మనం బికాజ్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఐఎమ్ నాట్ అటెండింగ్ స్కూల్ టుమారో బికాజ్ ఆఫ్ అంటాం. అంటే బికాజ్ ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ఫంక్షన్. సో నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. సో ఏదైనా ఒక రీజన్ని చెప్పేటప్పుడు ఒక కారణం చెప్పేటప్పుడు మనము బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ని యూజ్ చేస్తాము. రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. అనదర్ ఎగ్జాంపుల్ బికాజ్. బికాజ్ ఎందుకంటే. So here we take one or two examples I explain to you. Okay. So first one, Raju failed. Raju did not study well. Okay. Raju failed. Next, Raju did not study well. Observe here children. Raju failed. Raju fail అయ్యాడు. Raju did not study well. అతను సరిగా చదవలేదు. సో ఇక్కడ మనము బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే రాజు ఫెయిల్ బికాజ్ he did not study well. So we don't repeat again Raju. మళ్ళా మనం రాజు అని చెప్పేసి అనం. ఎందుకంటే అక్కడ మనం బికాజ్ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే అక్కడ మనం చెప్పుకుంటుంది రాజు గురించే కాబట్టి. సో రాజు ఫెయిల్ because he did not study well. Okay, observe here. Raju failed. Raju did not study well. Raju fail అయ్యాడు. రాజు సరిగా చదవలేదు కాబట్టి. సో రాజు ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే సరిగా చదవలేదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఈ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేయడానికి కలపడానికి అంటే ఆ రెండు సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ ఏ కంజంక్షన్ ని యూజ్ చేసాము? బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ ని యూజ్ చేసాము. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. I did not come. Okay, I did not come. So ఇది ఒక సెంటెన్స్. ఓకే, సెకండ్ సెంటెన్స్. You did not call me. Okay, you did not call me. Okay, I did not come. You did not call me. సో ఈ సెంటెన్స్ ని మనం బికాజ్ యూజ్ చేసి ఎలా చెప్తాము అంటే I did not come, నేను రాలేదు, నువ్వు పిలవలేదు. సో I did not come because you did not call me. ఓకే, ఎంత సింపుల్ గా ఉన్నాయో చూసారా? I did not come because you did not call me. So observe here children. So ఈ టూ సెంటెన్సెస్ ని మనము బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ ద్వారా జాయిన్ చేయడం అనేది జరిగింది. I did not come because you did not call me.
కంజంక్షన్ అంటే అసలు కంజంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనే దానికి అర్థం అవడం కోసం, జస్ట్ మీకు తెలియడం కోసం నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ORR. నెక్స్ట్ ORR లేక లేదా. సో please give me a pen. Give me a pencil. Give me a pen. Give me a pencil. So please give me a pen. Give me a pencil. సో దీన్ని ఆర్ యూస్ చేసి ఎలా రాస్తాము అంటే మనము give me a pen or pencil. Give me a pen or pencil. సో ఇక్కడ మనకి ఆర్ లేదా లేక అనేటటువంటి పదము మనకంటే అనేటువంటి కంజంక్షన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. డియర్ చిల్డ్రన్ అబ్జర్వ్ హియర్. స్టార్టింగ్ మనము గ్రీష్మ అండ్ పూజ, గ్రీష్మ అండ్ లాలు అన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము వీణా ఈజ్ సింగర్ అండ్ డాన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పెన్ ఆర్ పెన్సిల్. సో మనం ఈ కంజంక్షన్ యూజ్ చేసేటటువంటి విధానము డిఫరెంట్ టైప్స్ లో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ప్లీజ్ అబ్జర్వ్ దట్. నెక్స్ట్ another example. Give me pen or pencil. అంటే either pen or pencil అంటే ఏదో ఒకటి, పెన్ కానీ పెన్సిల్ కానీ ఏది ఉంటే అది ఇవ్వు అని చెప్పేసేటటువంటి మీనింగ్ ఇక్కడ మనకి వస్తుంది. నెక్స్ట్ another example. Is it wrong? Is it right? So is it wrong? Is it right? అంటే ఇది తప్ప లేక ఒప్ప. సో is it wrong or right? R అనేది యూస్ చేస్తే is it wrong or right అంటే ఒప్ప తప్ప, ఒప్ప లేదా తప్ప. సో అట్లా మనం అంటే తప్పు ఒప్పో రైట్ ఆర్ రాంగ్ అనేటప్పుడు ఆర్ అంటాం కదా. ఇంకా మీకు డీటెయిల్గా తెలియాలంటే చిల్డ్రన్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు చాయిస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చి రైట్ దిస్ ఆర్ అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఇస్తారు. సో ఆర్ మీన్స్ హియర్ లేక. లేక అనేటప్పుడు మనకి ఆర్ అనేటటువంటి కంజంక్షన్ ని మనం యూజ్ చేయడము. ఈ కంజంక్షన్ ని మనం ఇలా అంటే గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్, రైట్ ఆర్ రాంగ్, ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే బుక్ ఆర్ స్లేట్, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా. అది కాకపోతే ఇది గట్టిగా చెప్పేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వండి అనేటప్పుడు మనము ఆర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డియర్ చిల్డ్రన్, but. Next, so అయితే or అందువల్ల. So the old man had no food for 20 days. He died. The old man had no food for 20 days. He died. So ఇక్కడ ఎందువల్ల అతను చనిపోయాడు, ఆ కారణం చేత. ఏ కారణం చేత? సో అందువల్ల అని చెప్పాలి కదా. సో అలా అందువల్ల, ఆ కారణం చేత అని ఏదో ఒక కారణం చేత ఒక రిజల్ట్ ఉంటుంది కదా. అంటే ఒక కారణానికి ఒక ఫలితం అనేది మనకు ఉంటుంది. సో ఆ ఫలితాన్ని తెలియచెప్పడానికి వాడేటప్పుడు మనము ఈ సో అనేటటువంటి
పరిస్థితి బాగాలేదు కాబట్టి తీసుకువెళ్ళారు. నెక్స్ట్ బట్, కానీ. సో బట్ అనేది మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కూడా, ప్రొనౌన్సియేషన్లో కూడా చాలాసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటాం మనం. బ్యూటీ బట్ నాట్ గుడ్, బట్ అని మాత్రమే దాన్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో బట్ మీన్స్ తెలుగులో కానీ అంటే బట్ కానీ. హీ ఈస్ పూర్, హీ ఈస్ హానెస్ట్. సో హీ ఈస్ పూర్, హీ ఈస్ పూర్, అతను చాలా పేదవాడు. బట్ హీ ఈస్ హానెస్ట్, చాలా నిజాయితీ కలిగినవాడు. సో ఈ బట్ని యూజ్ చేసి మనం చెప్పాలంటే కానీ, అందువల్ల అంటే ఎలాగా అంటే హీ ఈస్ పూర్ బట్ హానెస్ట్, అతను చాలా పూర్, పేదవాడు అయినప్పటికీ కూడాను, పేదవాడు అయినప్పటికీ కూడాను హానెస్ట్. హానెస్ట్ అంటే నిజాయితీ పరుడు. హీ ఈస్ పూర్, హీ ఈస్ హానెస్ట్. హీ ఈస్ పూర్ బట్ హానెస్ట్. సో అంటే ఒకే వ్యక్తికి ఉన్నటువంటి రెండు క్వాలిటీస్ని ఇక్కడ మనకి బట్ అనేది తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ another example we have. He tried, he did not succeed. He tried, he did not succeed. అతను ట్రై చేశాడు, ప్రయత్నించాడు. బట్ he did not succeed. అతను సక్సెస్ కాలేకపోయాడు. సో ఇది ఈ సెంటెన్స్ ని కంబైన్ చేసేటప్పుడు మనము బట్ అనేటటువంటి కంజంక్షన్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం. సో అబ్జర్వ్ హియర్ చిల్డ్రన్. He tried but he did not succeed. ప్రయత్నించాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు, అంటే విజయము పొందలేకపోయాడు. సో ఇలాగా మనము సో మెనీ టైమ్స్ మనం తెలియకుండానే మనము కాన్వర్జేషన్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు, ఒకరితో ఒకరు మనం సంభాషించుకునేటప్పుడు కూడా we use so many conjunctions. So sometimes we use so and but, so and. సో ఇలాగ మనకు తెలియకుండానే చాలా కంజంక్షన్స్ అనేవి మనము మన కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. Dear children, observe here. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ అండ్ అనేది ఎలా, అండ్ అనేటటువంటి కంజంక్షన్ని మనము ఇద్దరు వ్యక్తుల గురించి గ్రీష్మ అండ్ లాలు అని కానీ, లేదా ఒక పని డాన్స్ అండ్ సింగింగ్, సో ఇలాగా అండ్ అనేది మనము ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ అలాగా మనం చూసినట్లయితే నెక్స్ట్ సో దట్, టిల్, అంటిల్. సో టిల్, అంటిల్ అనేవి కూడా మనము యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటాం. వెయిట్ హియర్ టిల్ ద బెల్ ఈజ్ ర్యాంగ్, టిల్ ద బెల్ ఈజ్ రౌండ్. సో ఇక్కడే నిలబడి ఉండండి బెల్ మోగే వరకు అంటాం కదా. సో టిల్ మీన్స్ అప్పటి వరకు, అంతవరకు అని చెప్పేసి. నెక్స్ట్ అంటిల్, టిల్ అండ్ అంటిల్. సో అంటిల్, డోంట్ గో until I came back here. Don't go until I came back here. నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా, until ఇక్కడికి అంతవరకు కూడా మీరు వెళ్ళవద్దు, అంటే బయటికి వెళ్ళవద్దు అని, వాట్ ఎవర్ ఇట్. సో ఇలాగ టిల్, అంటిల్ అనేది కూడా మనము యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ కంజంక్షన్, డియర్ చిల్డ్రన్, we have 3 types of conjunctions. సో ఆ 3 టైప్స్ ఏంటి అనేవి నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ జస్ట్ ఓరల్గా చెప్తాను. జస్ట్ యూ వాంట్ టు రిమెంబర్ దట్ అండ్ రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే, కంజంక్షన్. కంజంక్షన్స్ జాయిన్ వర్డ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఎగ్జాంపుల్స్: అండ్, బికాస్, దేర్ఫోర్, మోరోవర్, సిన్స్, ఆర్, సో, అంటిల్, బట్ అండ్ ఎక్సెట్రా. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అబ్జర్వ్ హియర్ చిల్డ్రన్. హియర్ అండ్. కెన్ యూ లుక్ ఎట్ దీస్ పిక్చర్స్ ఆఫ్ పీపుల్ డూయింగ్ 2 things at once and write a sentence using the conjunction and. Kala is playing with a car and she is playing with a blocks. Leon is reading and he is listening to music. Stella is playing tennis and she is eating a burger. Dan is sleeping and he is dreaming about winning the race. So ఇక్కడ నిద్రపోతూ తను రేస్లో విన్ అయినట్లుగా కలగంటూ ఉన్నాడు. ఇక్కడ కళ కార్తో ఆడుకుంటూ మరియు బ్లాక్స్తో కూడా ఆడుతూ ఉన్నది. Here
ఇక్కడ గమనించినట్లయితే మనము లియోన్ రీడింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్, అంటే చదువుతూ మ్యూజిక్ వింటూ, అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ స్టెలా ప్లేయింగ్ టెన్నిస్ అండ్ ఈటింగ్ బర్గర్. సో టెన్నిస్ ఆడుతూ బర్గర్ని తింటోంది. కంజంక్షన్. We have 3 types of conjunctions. They are coordinate conjunction. సో కోఆర్డినేట్ కంజంక్షన్ అనేప్పటికీ మనకి రెండింట్లో ఏదో ఒకటి, రెండింట్లో ఏదీ కాదు, అంటే సమ్మేళన వాక్యం, సమాన స్థాయిలో ఉండే వాక్యం ఉన్నప్పుడు మనము ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాము. అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కావచ్చు. సో వీటిని మనం ఎక్కువ కాంపౌండ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్, సంక్లిష్ట వాక్యం అని చెప్పేసి అంటాము. సో ఒక మెయిన్ క్లాజ్, వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్ అనేది ఈ సబార్డినేట్ కంజంక్షన్లో మనకి ఉంటుంది. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. సో కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకోకుండా జస్ట్ లిజన్ హియర్ చిల్డ్రన్. ఈ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్, పెయిర్డ్ కంజంక్షన్స్ అంటారు, అంటే జంట సముచ్చయం. అబ్జర్వ్ హియర్ కోఆర్డినేట్ కంజంక్షన్, ఫర్, అండ్, నాట్, బట్, ఆర్, ఎట్, సో. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ని ఫ్యాన్ బాయ్స్, అంటే ఇలాగ మనం ఈ మొండి గుర్తును గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అన్నీ కూడా మనసులోకి వస్తాయి. ఫైండ్ ఏ న్యూ జాబ్ ఫర్ ఐ యామ్ అన్ఎంప్లాయిడ్. సో నేను ఒక కొత్త జాబ్ వెతుక్కున్నాను. ఫర్, ఇక్కడ ఫర్ అంటే ఏంటి మనకి మీనింగ్ అంటే బికాజ్, ఎందుకని అంటే ఐ యామ్ అన్ఎంప్లాయిడ్. ఐ టేక్ మిల్క్ అండ్ షుగర్ ఇన్ మై టీ. హియర్ అండ్ అనేది ఇన్ అడిషన్గా వాడతాము. సో అంటే ఇక్కడ నేను ఐ టేక్ మిల్క్ అండ్ షుగర్ ఇన్ మై టీ, టీలో షుగరు మిల్క్ రెండు కూడా తీసుకుంటాను అని అర్థము. నైదర్ మై ఫ్రెండ్స్ నార్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. సో నైదర్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కానీ, నార్ అంటే నా ఫ్యామిలీ కానీ నాకు సపోర్ట్ చేయలేదు. హియర్ నార్ మీన్స్ నాట్, అంటే వాళ్ళు కూడా చేయలేదు అని అర్థము. నెక్స్ట్ ఐ గాట్ ఏ జాబ్ బట్ ఐ హ్యావ్ నాట్ గాట్ శాలరీ. సో బట్ అంటే జాబ్ అయితే వచ్చింది కానీ శాలరీ మాత్రము తీసుకోలేదు. బట్ అనేది ఇక్కడ హవెవర్ అంటే ఇప్పటికీ కూడా తీసుకోలేదు అనేటటువంటి మీనింగ్ని తెలియజేస్తుంది. విచ్ కలర్ డూ యూ లైక్, రెడ్ ఆర్ వైట్? సో రెడ్ ఆర్ వైట్ అంటే ఆర్ అంటే ఇక్కడ అంటే దాని బదులుగా అంటే రెడ్ తీసుకుంటావా వైట్ తీసుకుంటావా అని. నెక్స్ట్ he says nice words yet you don't trust me. So he says nice words, yet here yet means but you don't trust me అంటే అతను మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా అతను నమ్మకస్తుడు కాదు అని. నెక్స్ట్ she is sick so she is not going to attend the meeting. సో అంటే ఇక్కడ సెంటెన్స్ని బట్టి therefore కాబట్టి అనేటటువంటి మీనింగ్ మనకి వస్తుంది. she is sick, ఆమె అనారోగ్యంగా ఉంది కాబట్టి she is not going to attend the meeting. Next subordinate conjunction. Here subordinate conjunction although, before, when, if, unless, till, until, where, when, after, while, whenever, as soon as, even if. సో ఇవన్నీ కూడా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్లో రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ హెల్ప్ యూ వెనెవర్ యూ నీడ్ మై హెల్ప్. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను ఎప్పుడైతే నువ్వు నా హెల్ప్ని కోరుకుంటావో, వెనెవర్ ఎప్పుడైతే. నెక్స్ట్ ఇఫ్ హీ వర్క్ హార్డ్ హీ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇఫ్ ఒకవేళ అతను కనుక కష్టపడినట్లయితే అతనికి గుడ్ మార్క్స్ వచ్చి ఉండేవి. నెక్స్ట్ అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. అన్లెస్ అంటే కష్టపడకపోయినట్లయితే, అలా చేయకపోయినట్లయితే, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఈజ్ వెరీ నైస్ పర్సన్. యాజ్ ఫార్ యాజ్ అంటే నాకు తెలిసినంత వరకు, యాజ్ ఫార్ యాజ్. ఇట్స్ మేక్ మీ హ్యాపీ వెన్ యూ లాఫ్. సో ఇట్స్ మేక్ మీ హ్యాపీ వెన్ యూ లాఫ్. వెన్ అంటే ఎప్పుడైతే నువ్వు నవ్వుతావో అప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఆల్దో హీఈస్ పూర్ హీఈస్ హానెస్ట్ పర్సన్. సో అతను పూర్ అయినప్పటికీ హానెస్ట్ పర్సన్. సో
సో నెక్స్ట్ థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. సో కోరిలేటివ్ కంజంక్షన్లో వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా పెయిర్డ్ కంజంక్షన్, జంట సముచ్చయము అంటాము. సో ఐదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, షీ మే బై ఐదర్ ఏ హౌస్ ఆర్ ఏ విల్లా, అంటే ఆమె ఇల్లైనా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ హీ లైక్స్ నైదర్ క్రికెట్ నార్ హాకీ, అతను క్రికెట్ అయినా ఆడవచ్చు, అంటే నైదర్ క్రికెట్, నైదర్ మీన్స్ మనకి అంటే ఆడవచ్చు ఆడకపోవచ్చు అని. నెక్స్ట్ షీ టీచెస్ బోత్ హిస్టరీ అండ్ ఇంగ్లీష్, బోత్ అండ్. సో అతను ఆమె హిస్టరీ చెప్తుంది అండ్ ఇంగ్లీష్ కూడా చెప్తుంది. నెక్స్ట్ యూ కెన్ ఫైండ్ హిమ్ ఐదర్ ఇన్ హౌస్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్. సో అతన్ని నువ్వు ఎక్కడ పట్టుకోవచ్చు అంటే ఐదర్ ఇన్ హౌస్ అయితే ఇంట్లో లేదా ప్లే గ్రౌండ్లో. హీ ప్లేస్ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఆల్సో ఫుట్బాల్, అతను క్రికెట్ మాత్రమే కాదు ఫుట్బాల్ కూడా ఆడతాడు. నెక్స్ట్ ద టూ చైల్డ్ ఏట్ బోత్ ఇడ్లీ అండ్ దోశ. సో ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇడ్లీ దోశ రెండు కూడా తింటారు. హీ డిడ్ నాట్ వెదర్ హీ వాంటెడ్ పిజ్జా ఆర్ పాస్తా. సో పిజ్జా ఆర్ పాస్తా, వెదర్ పిజ్జా ఆర్ పాస్తా అంటే పిజ్జా లేక పాస్తా అని. షీ వాజ్ బోత్ సింగర్ అండ్ డ్యాన్సర్, ఆమె బోత్ అండ్ డ్యాన్స్ చేస్తుంది పాటలు కూడా పాడుతుంది. A correlative conjunction is always used in pairs and connect words or statements of equal rank. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్ అనేది పెయిర్ వర్డ్స్ అంటే పెయిర్ వర్డ్స్ని జంట పదాలని కనెక్ట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో కోరిలేటివ్ కంజంక్షన్ ఆల్వేస్ రిఫర్ టు టూ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ ఆర్ ఈక్వల్. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్ అనేది ఎప్పుడు కూడా టూ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ ఈక్వల్గా ఉన్నటువంటి టూ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. హియర్ ఎగ్జాంపుల్, ద పెయిర్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ బోత్ అండ్ ఇట్ ఈజ్ ద కోరిలేటివ్ కంజంక్షన్ బికాస్ it pulls together idli and dosa, both and. Here the idli and dosa are equal. Okay children? Okay, interjection. This is the last parts of speech from the 8 parts of speech. Okay, this is the last parts of speech. మనకి ఉన్నటువంటి 8 parts of speech లో ఇది చివరి. సో ఇంటర్జెక్షన్ మీన్స్ మనకి వాట్ ఈజ్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? వర్డ్ దట్ షో స్పాంటేనియస్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఆఫ్ ఎ పర్సన్. స్పాంటేనియస్ ఫీలింగ్ అంటే అనుకోకుండా. హియర్ అబ్జర్వ్ హియర్ ద వర్డ్ ఇంటర్జెక్షన్ దట్ షో స్పాంటేనియస్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఆఫ్ ఎ పర్సన్. సో ఎమోషన్ మీన్స్ స్పాంటేనియస్ అనుకోకుండా అప్పటికప్పుడు తెలియకుండా మనలో సంభవించేటటువంటివి. సో ఫీలింగ్స్ అంటే మనకు తెలుసు కదా. సో ఎమోషన్స్ ఫీలింగ్స్. సో ఎమోషన్స్ అంటే బాధ, ఆనందము, దుఃఖము, సో ఆశ్చర్యము, ఇవన్నీ కూడా మనకి ఆ ఫీలింగ్స్ కిందకి వస్తాయి. సో హియర్ అబ్జర్వ్ చిల్డ్రన్, ఇంటర్జెక్షన్ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో మనము అది ఇంటర్జెక్షన్ అని ఐడెంటిఫై చేయడానికి ఒక వన్ ఆఫ్ ద సింబల్. Okay, express sudden feeling of joy, surprise or disgust, whatever it may be. బాధ, దుఃఖము, ఆనందము, ఆశ్చర్యము, all are interjections. So here we have some of the examples. Oh, alas, wow, what, hey, today, me, ow, ippy, oof. So here observe here each word కి కూడా మనము ఎండింగ్ లో ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకమును పెట్టడం అనేది జరిగింది. So here we have some of the examples. Oh, I forget my phone. So oh, I forget my phone. నా ఫోన్ ని మర్చిపోయాను. Alas, I lost my purse. Alas, alas means విచారం, బాధ, అంటే పర్సుని పోగొట్టుకున్నాం కాబట్టి బాధ. నెక్స్ట్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. వావ్, సో వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్.
what a dirty place. సో అలా అంటాం అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ సర్ప్రైజ్. వాట్ ఈస్ సర్ప్రైజ్ అంటే ఏంటి ఇంత సర్ప్రైజ్, ఇంత ఆశ్చర్యమా అని. నెక్స్ట్ హే కమ్ హియర్. హే కమ్ హియర్ అంటే పిలుస్తాం, హే. నెక్స్ట్ హుర్రే, ఇండియా వోన్ ద మ్యాచ్. హుర్రే, హుర్రే అంటే మనము చాలా ఆనందంగా ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఊఫ్, ఐ లెఫ్ట్ మై కీ ఇన్ ద పార్కింగ్. ఊఫ్ అంటే సమ్టైమ్స్ వీ ఫీల్ టైర్డ్నెస్, షోయింగ్ టైర్డ్నెస్. సో ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైనా సరే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనము ఈ ఇంటర్జెక్షన్ అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అయితే మనకి లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఈ ఇంటర్జెక్షన్. సో I show some of the emojis to you. Okay, are you ready to watch it? So observe here children, some of the emoticons we have here. Smile, laugh, happy and happy, sadness, crying, surprise, ఆశ్చర్యం. నెక్స్ట్ యాంగ్రీ, కోపము. సో ఇట్స్ డీప్ ఇన్ సాడ్, బాగా బాధగా ఉండడము. అగైన్ యాంగ్రీ, చాలా కోపంగా. నెక్స్ట్ అంటే ఏమీ తెలియనట్లు, అయోమయం. సో ఏమీ తెలియకుండా ఉండడం. సో దిస్ ఆల్ ఆర్ ఎమోటికాయిన్స్ we used last year in our classrooms. Okay, next we have some of the interjections list here. Interjections meaning, example, ouch. సో ouch, ouch, ouch అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? పెయిన్, మనకి ఏదైనా నొప్పి కలిగినప్పుడు యూజ్ చేస్తాం కదా. సో ouch, that hurt, stop pinching me. నెక్స్ట్ shh, shh అనేది ఇండికేషన్ ఆఫ్ ఎ సైలెన్స్. నెక్స్ట్ oh, oh. ఓకే, dismay, showing dismay. నెక్స్ట్ oh, amazement, oh. నెక్స్ట్ wow, expressing surprise or admiration. నెక్స్ట్ ah, variant of s, ah, yeah, yeah అంటాం కదా మనము. సో లైక్ దట్ ah. నెక్స్ట్ a, congratulatory exclamation. నెక్స్ట్ ickies, ఫర్ ద ఫియర్ ఆఫ్ కాన్సర్న్ అంటే మనకి ఏదైనా భయం వేసినప్పుడు ickies, మై మామ్ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ అంటే సమ్టైమ్స్ మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు గాడ్ ఇక్కీ, మై మామ్ ఈజ్ నాట్ మై ఇన్ హోమ్ అంటే అమ్మ లేదు కాబట్టి బ్రతికిపోయాను అనుకుంటాం కదా, లైక్. నెక్స్ట్ ఇప్పీ, సో ఇప్పీ ఎక్స్క్లమేషన్ ఆఫ్ సెలబ్రేషన్. సో ఇప్పీ అంటే మనం ఇప్పీ, వి వోన్ లెట్స్ హెడ్ టు ద బేర్. సో ఇప్పీ అనేది ఏంటంటే మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇప్పీ అనేటటువంటి ఇంటర్జెక్షన్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ you would have something learn about parts of speech in my class. Okay, am I correct? I think you are very well learn about parts of speech in these classes. These parts of speech are very useful to you when you practice grammar. So when you practice grammar, these are the very most fundamentals and most useful fundamentals to us. And without parts of speech, we don't know about parts of speech, we don't do grammar. Okay, so these parts of speech very useful to you. You have learned grammar, these are very useful to you, and please practice regularly this. Okay, we are very thankful to our SSC at Guntur because they are arranged these classes, and I also share my little bit of knowledge to you. So next, please follow the COVID instructions, children. Please don't neglect that. Okay, please take care your family members and you. Be safe, stay home, stay safe. Thank you very much.
to giving this opportunity. Thank you very much.